చెప్పండి సార్, ఎట్లుంది మూవీ? నిజంగా చాలా అద్భుతంగా ఉన్నది మూవీ. అంటే దేశభక్తి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినది. దేశం కోసం ఏదైనా కూడా చేయగలనటువంటి నమ్మకము ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చేది. భారత సైనికుని యొక్క త్యాగాలు నిజంగా దీంట్లో చూపించినటువంటి విధానం నిజంగా అద్భుతం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఈ యొక్క అంటే దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి విధానం ఇవాళ స్పష్టంగా మనకు కనపడ్డది. పాకిస్తాన్ లాంటి ఐఎస్ఐ ఉగ్రవాదులను ఏరివేతకు ఒక స్పష్టమైనటువంటి విధానం ఈ యొక్క దురంధర్ 2 మూవీలో కనపడ్డది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూడాలి, ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలని చెప్పి కోరుతున్నాను. నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి ఈ మూవీని తీయడం జరిగింది అనుకుంటున్నారా? నరేంద్ర మోడీ గారి గురించి కాదు, అంటే ప్రతి ఒక్కరు కూడా తెలవాలి దేశ సైనికుడి యొక్క త్యాగాలు. కానీ ఒక స్పై ఇవాళ పాకిస్తాన్ మన మీద ఏ విధమైనటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నాయి. ఇవాళ అనేక దేశాలు కూడా ఇవాళ మన భారతదేశం నచ్చినటువంటి దేశాలు కూడా భారతదేశం మీద కుట్రలు ఏ విధంగా పన్నుతూ ఉన్నాయో ఆ కుట్రలన్నింటినీ కూడా తిప్పికొడతా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ తిప్పికొడతా ఉన్నాం. మా సైనిక అంటే భారతదేశం ఏదైతే సైన్యం ఉన్నదో మన ఆర్మీ వెరీ స్ట్రాంగ్ అని చెప్పేసి ఇవాళ ప్రపంచ దేశాలు కూడా అంటే అర్థమయ్యే విధంగా ఇవాళ ఈ యొక్క మూవీ కనపడతా ఉన్నది. అంటే భారతదేశంతో ఏ ఒక్క దేశం కూడా అంటే భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఇవాళ భయపడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఒక మూవీలో కనపడ్డది. ఇవాళ పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ ఒక దుర్మార్గమైనటువంటి దేశం. ఇవాళ భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా ఇవాళ భయపడుతున్నారు. ఇవాళ పాకిస్తాన్లో ఇవాళ స్పై ఏజెంట్లు ఎవరా అని చెప్పేసి ఇవాళ పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి పౌరులు కానీ ఇవాళ అతలకుతలమవుతూ ఉన్నారు. ఎవరు ఇవాళ ఈ భారతదేశం సంబంధించినటువంటి స్పై ఎవరా ఉన్నారా అని చెప్పేసి. సో ఇవాళ అలాంటి సంఘటన ఇవాళ ఈ మూవీ చూస్తే చాలామందికి అర్థమవుతుంది. నిజంగా ఒక అద్భుతమైనటువంటి మూవీ. ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించింది కాదు, నరేంద్ర మోడీ గారికి సంబంధించింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మూవీ కాదు. ఒక సైనికుని యొక్క త్యాగాన్ని, ఒక సైనికుల యొక్క గొప్పతనాన్ని ఈ మూవీలో చూపించారు. చెప్పండి సార్, మూవీ ఎట్లా అనిపించింది? ఇట్స్ అ వండర్ఫుల్ పేట్రియాటిక్ మూవీ. ఇది ఒక ప్రొపగండా మూవీ లెక్క అపోజిషన్ చెప్తున్నారు. దే షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్, ఒక మూవీ భారతదేశం ఫర్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రొపగండా ఎందుకు అనిపిస్తుందో అర్థమవుతలేదు. ప్రొపగండా వాళ్ళ మైండ్లో ఉన్నదా లేకపోతే మూవీలో ఉన్నదా అనేది వాళ్ళు ఒకసారి నిద్రలేస్తే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైతే ప్రొపగండా అన్న పదం యూజ్ చేస్తున్నారో డెఫినెట్గా వీ కెన్ టెల్ దే ఆర్ యాంటీ ఇండియన్ అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇండియన్ అనే ఏ ఒక్క వ్యక్తి కానీ, ఏ ఒక్క పొలిటీషియన్ కానీ, ఏ ఒక్క స్వతంత్ర భారతదేశం యొక్క పౌరులు ఎవరు కూడా ఈ మూవీ ప్రొపగండా అని చెప్పేసి అనరని చెప్పేసి మేమందరం అనుకుంటున్నామండి. సో నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి ఈ మూవీ తీసిర్రు అన్నట్టు అని చెప్తున్నారు, ఏమంటారు? నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి తీసిరని ఒకవేళ ప్రొపగండా అండ్ ఆ బ్యాచ్ అనుకుంటే దట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఈజ్ అ వెరీ ప్యాట్రియాటిక్ అండ్ బీజేపీ ఇస్ వెరీ ఇట్స్ అ ప్యాట్రియాటిక్ నేషనలిస్టిక్ పార్టీ. ఎస్, ఇది ప్యాట్రియాటిక్ మూవీ నరేంద్ర మోదీ గారితో కంపేర్ చేస్తే మాకేం అభ్యంతరం లేదు. ఎస్, న్యాచురల్లీ మేమంతా కూడా పేట్రియాట్స్ కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు పేట్రియాట్సా కాదా, లేదా మీ మూవీని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు పేట్రియాట్సా కాదా వాళ్ళు తేల్చుకోవాలి. వీ డోంట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ ఆన్ దట్. అసలు వీఆర్ నాట్ బ్యాఫిల్డ్ అట్ ఆల్. వీఆర్ వెరీ క్లియర్. ఈ మూవీ భారతదేశం ఫర్లో ఉంది. ఏ విధంగా అయితే ఫేక్ కరెన్సీని భారతదేశంలో పంపిస్తున్నారు దాన్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. దురంధర్ ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో ఆ మూవీలో కూడా కరెన్సీ అనేది అసలు ఒక గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, కరెన్సీ అసలు ఫేక్ కరెన్సీ ఎందుకు వస్తుంది, ఆ డైస్ ఎక్కడ పోయినాయి, ఎందుకు పోయినాయి అనే విధంగా అన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో ఆ యాంటీ నేషనల్స్ ఎవరైతే ఉండేనో వాళ్ళందరిని ఎక్స్పోజ్ చేసారు. ఈరోజు ఈ మూవీ ఎక్స్పోజ్ చేసింది. ఎక్స్పోజ్ చేసినందుకు వాళ్ళకు నొప్పి అయితే, బాధ అయితే దానికి భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు. కొంతమంది నరేంద్ర సరెండర్ అని చెప్పేసి అంటున్న వాళ్ళందరూ కూడా వీఆర్ టెలింగ్ నరేందర్ సరెండర్ కాదు, నరేందర్ దురంధర్ అని చెప్పేసి ఈ మూవీతో యాజ్ వెల్ యాజ్ పేట్రియాట్స్ అందరూ కూడా అర్థమవుతుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి సార్, ఇవాళ బీజేపీ లీడర్స్ అందరు కలిసి వచ్చి ఇక్కడ ఓడియన్ థియేటర్లో మూవీ చూడడం జరిగింది, దురంధర్ 2. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది ఈ మూవీ. ఎందుకంటే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకునేది అనేది, ఒక సినిమా తీయాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆ సినిమా ఆడుతుందో లేదో, ఎంతో డబ్బులు ఖర్చు అవుతుంటే దాని మీద శ్రమ పడుతుంది, తర్వాత సమయం కూడా కేటాయించాల్సి వస్తుందని. దురంధర్ 1 అండ్ దురంధర్ 2 ఏదైతే 2 భాగాల్లో డైరెక్టర్ ఆదిత్య ధర్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసి దేశంలో
చొరబాటుదారులు భారతదేశాన్ని ఏ విధంగా చిన్నాభిన్నం చేయాలని చెప్పి చూసే ఒక ప్రక్రియలో దాంట్లో యూపీఏ 1 యూపీఏ 2 ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వీరికి చొరబాటుదారులకు తర్వాత స్పైస్కు వాళ్ళందరూ కూడా మరి చేదోడు వాదోడుగా ఉందో ఆ సందర్భాలు కూడా మనం చూసినాం. ఈరోజు ఇటువంటి సినిమా చూస్తే సమాజానికి మొత్తం ఆ ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగింది, దేశ భద్రత గురించి కూడా వాళ్ళు పట్టించుకోకుండా కేవలం రాజకీయం కోసం వాళ్ళ సీటు కోసం వాళ్ళు ఏంటంటే పవర్లో ఉండాలని చెప్పి వాళ్ళ అధికారంలో ఉండాలని చెప్పి ఈరోజు మనం చూస్తుంటే ఈ యువతకు ముఖ్యంగా ఈ సినిమా చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇది సినిమా కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. దేశభక్తి దీంట్లో మనకు బయటపడుతుంది. ఈ సినిమా చూసి ఏ విధంగా మనం దేశాన్ని మనం రక్షించుకోవాలని చెప్పి ఒక ప్రేరణగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. మా అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారు మా మీడియాతో పాటు మరి అందరినీ కూడా అందరూ కూడా సినిమా చూపించడం జరిగింది. అలాగే బండి సంజయ్ గారు కరీంనగర్లో చూపించినారు. డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ సినిమా చూపించి చాలామందికి ఈ సినిమా వల్ల దేశానికి ఎంత ప్రయోజనం జరుగుతుందో ఇటువంటి సినిమాలు ఇంకా రావాలని చెప్పి దేశ ప్రయోజనం కోసం అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఆ డైరెక్టర్ను ప్రొడ్యూసర్ను అభినందిస్తున్నాం. అట్లనే నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి సినిమా తీసినారు అన్నట్టు చెప్తున్నారు, ఏమంటారు సార్? ఇప్పుడు వాస్తవాలు చెప్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కనుక మనం ఫస్ట్ సెకండ్ కనుక చూస్తే నరేంద్ర మోదీ గారు ఎప్పుడు వచ్చినారు? 2014లో వచ్చినారు. సో నరేంద్ర మోదీ గారి కోసం ఏదో ఆయన స్పాన్సర్ చేసినట్టు చెప్పడం చాలా తప్పు. ఇది వాస్తవాలు ముందుకు తీసుకురావడం. ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఒక సినిమా చూసినప్పుడు ఏంటంటే ఇది మొత్తం కల్పితం అని చెప్తారు, ఇది ఎవరికి ఉద్దేశించి కాదు అని చెప్తారు. కానీ ఇది కల్పితం కాదు, ఇది వాస్తవం. ఎందుకంటే మనకు ముంబై అటాక్లు అయినాయి, పార్లమెంట్లో అటాక్లు అయినాయి, ఇవన్నీ వాస్తవాలు కదా. మనం ప్రజలకు చూపించి ఏ విధంగా మనం దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఒక మంచి సందేశం ఇచ్చిన సందర్భం. దేశభక్తి, దేశం కోసం రక్షించే ఎంతోమంది ఇంట్లో ఈ సినిమాలో యాక్ట్ చేసినారు. అలాగే ఈ యొక్క యువత కూడా ముందు రావాలని చెప్పి ప్రోత్సహించినందుకే ఈ సినిమా తీస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.